వరంగల్ జిల్లాలో దేశవ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ షాపుల బంద్కు మద్దతుగా దుర్గేశ్వర్ స్వామి దేవాలయం వీధిలో మెడికల్ షాప్ యజమానులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా మందుల అమ్మకాలను నిరోధించి ప్రత్యక్ష విక్రయాలకే ప్రభుత్వం చొరవ చూపాలని సంఘం అధ్యక్షుడు మృత్యుంజయ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సత్యనారాయణ, రఘు, సుధీర్ కుమార్, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కెమిస్ట్రీ రిజిస్టర్ చేసి ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ జిల్లాలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. మా బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం GSTR 8% పునరుద్ధరించుకోవాలని ఉద్దేశంగా మేము ప్రకటించడం జరిగింది. గతంలో కూడా మేము ఈ ఏదైతే GSTR అప్లోడ్ చేసి మత్తుకు బానిసైతాలు అబార్షన్ బిల్స్ కూడా ఆన్లైన్లో అమ్మకాలు జరుగుతుంది. ఈ ప్రజల ఆరోగ్యానికి కూడా కష్టదాయకంగా అవుతుంది. ఇవాళ ప్రజల పిల్లలే కాదు, మన పిల్లలు కూడా ఆన్లైన్లో ఈ మత్తు మందులు కొనే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఈ ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిషేధించాలి. మరియు ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం షెడ్యూల్ కేటగిరీకి 16%, నాన్ షెడ్యూల్ కేటగిరీకి 20%. ఈ ట్రేడ్ను బతికించే వరకు చిన్న చిన్న కెమిస్టులు రోడ్ల పడే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి దీన్ని వ్యతిరేకించుకుంటూ ఈరోజు మేము బంద్ ప్రకటిస్తున్నాం. నా పేరు మృత్యుంజయ రెడ్డి, వరంగల్ జిల్లా కెమిస్ట్రీ ప్రెసిడెంట్. ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము అందరము మెడికల్ వ్యాపారస్తులను పనిచేయడం జరిగింది. ఎన్ని ఎమర్జెన్సీ ఉన్నా, ఏ వార్డులో ఉన్నా కానీ ప్రెసిడెంట్ మృత్యుంజయ రెడ్డి కానీ నాకు కానీ ఫోన్ చేస్తే మేము వాళ్ళకి అందుబాటులో మందులు అవైలబుల్ చేయగలుగుతాము. మా ఫోన్ నెంబర్లు కూడా కావాలన్నప్పుడు తీసుకోండి. దీనికి మద్దతుగా వరంగల్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ కూడా దీనికి మద్దతు ప్రకటించినారు. సంపూర్ణ మెడికల్ యూనియన్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి ఆన్లైన్